అక్కడే ఉంటారు. అసలు అంటే ఈ బుకింగ్సే కానీ డెలివరీ లేదు, ఆ విధంగా ఉంది సిల్వర్ పరిస్థితి అంటున్నారు. నిజంగా హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉందా? ఇప్పుడు మీరున్నారు ముకుంద జ్యువెలర్స్ అధినేత. ఇండియా మొత్తం అలాగే ఉంది సార్. ఇలా పెరిగేటప్పుడు ఏంటంటే డిమాండ్ తగ్గ సప్లై లేక ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి వచ్చే ప్రొడక్ట్ 100 కేజీలు ఉందంటే బుకింగ్ 1000 కేజీలు ఉంటుంది. వాళ్ళు సప్లై ఇవ్వలేదు. ఎందుకంటే రెగ్యులర్ గా గ్రాడ్యువల్ గా ఒక రోజు 100 కేజీలు, ఒక రోజు 110 కేజీలు, ఒక రోజు 90 కేజీలు అలా బుకింగ్లు ఉంటే 5-10 కేజీలు అంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయగలరు. కానీ ఒకేసారి 10 రెట్లు బుకింగ్ వస్తే ఏ బిజినెస్ వాళ్ళు అడ్జస్ట్ చేయలేదు. ఈ నిన్న మొన్న ఈ పెరుగుతున్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా కస్టమర్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టినప్పుడు మామూలు టైంలో చూస్తే రా మెటీరియల్ కొనే షాపుల్లో కస్టమర్లు కనబడరు. ఇలా బాగా పెరిగే టైంలో ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి ఒకరి ద్వారా ఒకళ్ళు న్యూస్ స్పెక్యులేట్ అయ్యి టీవీలో న్యూస్ చూసి భారీగా పెరిగిన బంగారం ధర, భారీగా పెరిగిన వెండి ధర ఇలా చూసి అరే ఆ పక్క ఇంటి పక్క వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు లాభం పొందారు, మనం కూడా ఆ రా మెటీరియల్ మీద ఇన్వెస్ట్ చేస్తే కొంచెం లాభం పొందొచ్చు అన్న ఉద్దేశంతో అవసరం లేని వాళ్ళు కూడా కొంతమంది ఆ రా మెటీరియల్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది. దాని వల్ల ఏంటంటే ఆ డిమాండ్ అప్పటికప్పుడు అది అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్, అది వాళ్ళ దగ్గర సప్లై ఉండదు. దానికోసం కొంచెం టైం తీసుకుంటారు, 1 వీక్ 10 డేస్ టైం తీసుకుంటారు. అది కూడా రిపీటెడ్ కస్టమర్స్ కి ఇస్తారు టైం. కొంతమందికి ఏంటంటే సపోజ్ నిన్న బుక్ చేసుకున్నారు అనుకోండి, ఇవాళ వెళ్ళి డెలివరీ తీసుకోకపోతే ఆ మార్కెట్ బిలియన్ మార్కెట్ వాళ్ళు లాస్ అయిపోతారు. కొంతమంది కస్టమర్లు ఏంటంటే తగ్గినప్పుడు డెలివరీ తీసుకోవడం మానేస్తారు. అందువల్ల ఎవరికి పడితే వాళ్ళకి బుకింగ్ చేయరు. రెప్యూటెడ్ కస్టమర్స్ ఉంటారు, కంపల్సరీ వీళ్ళు మాట మీద నిలబడతారు. వీళ్ళకి బుకింగ్ చేసామంటే పెరిగినా తగ్గినా కంపల్సరీ డెలివరీ తీసుకుంటారు. ఇచ్చిన వాటికి కట్టుబడి తీసుకుంటారు. బుక్ చేశారంటే ఖచ్చితంగా తీసుకుంటారు. కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. జిఎస్టీ నెంబర్ ఉండాలి, రెగ్యులర్ గా వాళ్ళతో టచ్ లో ఉండాలి, వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్న వాళ్ళకే బుకింగ్ చేస్తారు. లేని వాళ్ళకి బుకింగ్ చేయరు. ఫిజికల్ గా స్టోర్కి వెళ్తే ఉంటే అమ్ముతారు, లేదంటే అమ్మరు. అలా ఉంటుంది. ఓకే.